చాలా మంది అనుకుంటారు చక్కటి ఆరోగ్యం నాకు కావాలి, సంపూర్ణ ఆరోగ్యం కావాలి అని కోరుకుంటారు. కానీ సంపూర్ణ ఆరోగ్యము ఏది చేస్తే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది అనేది తెలుసుకుని ఆచరించరు. ఏ భోజనం తినాలి, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే ఏ భోజనం తీసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి, దినచర్య ఎలా ఉండాలి, ఇవన్నీ పాటించం. మరి మనకు చక్కటి సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఇవి పాటించాలి, తప్పకుండా పాటించాలి. జంతువులు పాటిస్తున్నాయి, ప్రకృతిలో పక్షులు పాటిస్తున్నాయి, సమస్త జీవరాశులు పాటిస్తున్నాయి. జలచరాలు అంటే నీటి జంతువులు ఏవేవి, తాబేలు, చేప, ఇంకా కొన్ని కప్పలు ఉంటాయి కదా, అవన్నీ కూడా భూమి మీద పుట్టిన ప్రతి జీవి, ఒక మానవుడు తప్ప అన్ని జీవులు ప్రకృతి ధర్మాన్ని పాటిస్తున్నాయి. మరి బిర్యానీ తినంటే మేకను తినమంటే తింటుందా చెప్పండి? మంచి బిర్యానీ తిను అంటే వాసన కూడా చూడదు. చక్కగా అడవికి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి అక్కడక్కడ రుచికరమైన అన్ని ఆకులని మంచి టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అవునా కదా? ఆనందంగా తింటుంది. మరి అది పెద్ద పెద్ద గట్లు ఎక్కుతుంది. అవునానే కదా? మాంసం తిన్న వాళ్ళు మెట్లు ఎక్కలేకపోతున్నారు, కనీసం మంచం కూడా ఎక్కలేకపోతున్నారు. అదే మేకని తిన్న వాళ్ళు, అవునా కదా? మంచం ఎక్కలేకపోతున్నారు, మెట్లు ఎక్కలేకపోతున్నారు. మరి అదే మేక ఆకులు తిని గట్లన్నీ ఎక్కుతుంది. గట్లంటే తెలుసా? కొండలు గట్లు. హిమాలయ పర్వతాల్లో అయితే మేకలు ఉంటాయి కొన్ని, అవి బాగా కొన శిఖరం ఎక్కువ ఉంటాయి. ఆవులు కూడా ఉంటాయి, చిన్న ఉంటాయి, గిరి ఆవులు అంటారు, చిన్న ఉంటాయి ఆవులు, ఇంతే. అవి కొండల మీదకి ఎక్కిపోతుంటాయి. ఎందుకు? గడ్డి సహజంగా ఆకులు అవి మేస్తాయి కాబట్టి ఆ యొక్క మేకలు చాలా చక్కగా. మేకపాలు చాలా మంచిది. కాళ్ళు చేతులు విరిగిపోయింది అనుకో, మేకపాలలో ఆయుర్వేద మెడిసిన్ వాడితే కాళ్ళు చేతులు విరిగిపోయిన ఎముకలు అతుకుపడతాయి, జాయింట్ పెయిన్స్ రావు, మోకాళ్ళ నొప్పులు రావు. మేకపాలు చాలా శ్రేష్టం. కనుక మనం కూడా ఏం చేయాలంటే శాకాహార భోజనం మంచిది. ఆకుకూరలు బాగా తీసుకోండి, కాళ్ళ నొప్పులు రావు, జీర్ణశక్తి పెరుగుతుంది, రక్తం శుద్ధి అవుతుంది, కంటి చూపు పెరుగుతుంది, ఏ జబ్బులు రావు, గుండె జబ్బులు రావు, కిడ్నీ సమస్యలు రావు. ఆకుకూరలు బాగా అయితే జీర్ణశక్తి తొందరగా పెరుగుతుంది. పప్పు, అన్ని రకాల పప్పులు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు తాజావి ఫ్రెష్గా వండుకొని తినండి, చాలా మంచిది. ఇంత మంచిగా చేస్తున్నావు, కంగారు ధైర్యంగా మంచిగా చేస్తున్నావు, అద్భుతం. కానీ కొంతమంది బాగా చేస్తారు కానీ కంగారు ఎక్కువ. చేయండి అయ్యా, మీరు కొంచెం మీరు చేయండి అయ్యా. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి అయ్యా, మీరు చేయండి. మంచిగా చేస్తున్నారు, ఇలాగే కంటిన్యూ చేయండి. మీరు కూడా కొంచెం సౌండ్ వచ్చేటట్టు చేయండి. మంచిగా చేస్తున్నారు, ఇలాగే కంటిన్యూ చేయండి. పర్వాలేదు, బాగా చేస్తున్నారు, ఇలాగే కంటిన్యూ చేయండి. సౌండ్ వచ్చేటట్టు చేయండి. ఇంకా చెక్ చేసినట్టు కొంచెం ఫోన్ చేయండి. సౌండ్ వచ్చేటట్టు చేయండి. బాగా
బాగా ప్రాక్టీస్ చేయండి. బాగుందా సార్? అది బాగుంది. కొద్దిగా సౌండ్ వచ్చేది మంచిది. కొద్దిగా సౌండ్ వచ్చేటట్టు చేయండి. తీసుకునేటప్పుడు కూడా ఎలా వదులుతున్నారో తీసుకునేటప్పుడు కూడా అలాగే స్లోగా తీసుకున్నారు. సౌండ్ సరిగ్గా బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత దీర్ఘంగా చేస్తే అంత మంచిది. శ్వాసక్రియ ఎంత స్లో తీసుకుంటే అంత బెనిఫిట్, ఎంత స్లో వదిలితే అంత బెనిఫిట్. అలా బాగా ప్రాక్టీస్ చేసుకుంటే అదే అభ్యాసం అవుతుంది. ఇంకోటి పెట్టుకోవాలి, ఇంకోటి పెట్టుకోవాలి. నేను కూడా కూర్చుంటాయి. శ్వాసక్రియ వచ్చేటట్టుగా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. బ్రీతింగ్ సౌండ్ వినిపించాలి. బాగా వినిపించేటట్టు చేయాలి. ఇట్లా సౌండ్ రావాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలాగే బాగా ప్రాక్టీస్ చేయాలి. అదే సౌండ్ వచ్చేటట్టు చేయాలి. ఇలాగే బాగా ప్రాక్టీస్ చేయండి. నాలుగు కొండ నాలుగు తగ్గించే క్రమంలో నాలుగు షేక్ అవుతుంది. నాలుగు షేక్ అవడం వల్ల దానివల్ల మనసు బుద్ధి కూడా షేక్ అవుతుంది. నాలుగు పొడిగా అయినప్పుడు అది షేక్ కాదు. స్టార్టింగ్లో అట్లా అనిపిస్తుంది.